భారీ వర్షాలతో మూసీ నది పొంగి పొర్లుతోంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, చేవెళ్లలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాండూరు, వికారాబాద్ మధ్య కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత మూసీ నదికి వరద నీరొస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఇటీవల కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మూసీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా, ఎగువన కురిసిన భారీ వర్షం కారణంగా మూసీలోకి వరద నీరు వచ్చి చేరడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చేవెళ్ల, వికారాబాద్, అదేవిధంగా హైదరాబాద్ రోడ్లో ఏవైతే ఉందో ఈ పూర్తి స్థాయిలో కూడా నీటితో మునిగిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రామస్తులు ఎప్పుడు గత 3-4 సంవత్సరాలుగా కూడా ఈ మూసీలో వరద లేదు, అసలు కనీసం నిలిచిపోయడానికి నీళ్లు కూడా లేవని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎప్పుడు వరద వచ్చింది, ఏ విధంగా వచ్చింది? ఇంతకు ముందు గత 2-3 సంవత్సరాల నుంచి వాగు అనేది లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ వైసీ వాగు కూడా ఒకటి తెగిపోయింది ముందల. దాని కారణం వల్ల కూడా పంట పొలాలు కొంచెము నాశనం అవుతున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం కడతామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇంకా జరగలేదు. పేపర్ న్యూస్లు కూడా వచ్చినాయి, కానీ అవి ఇంకా కాలేదు. గత 3-4 సంవత్సరాలుగా వాటర్ లేవు కదా, అసలు మూసీలో లేవు, గండిపేటలో కూడా నీళ్ళు లేవు. అసలు ఈ వర్షాలను చూస్తుంటే, ఈ వరదలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. ఈ వర్షాల వల్ల కొంచెం పంట పొలాలు కొంచెం పండుతాయని మాకు కొంచెం ఖుషిగా ఆనందపడుతున్నాం దీనివల్ల. మనతో పాటు ఇంకొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వాగు వచ్చినప్పుడల్లా మాకు రాని పనికి చాలా అంతరాయం కలుగుతుంది. అలాగే ఇది రహదారి వచ్చేసి నేషనల్ బెంగళూరు హైవేకి అనుకుని ఉంది. అక్కడ పోనీకి భారీ వాహనాలు కూడా చాలా ఇబ్బంది కలుగుతుందండి. 4 గంటలకు ఈ వాగు స్టార్ట్ అయింది. 4 గంటల నుంచి పొద్దున 6 గంటలకు రోడ్డు బంద్ పెట్టేసింది. మొత్తం రోడ్ జామ్ అయిపోయింది. పొద్దున ముద్దులు ఇవన్నీ ఉంటే మేమే తీసేసినాం రోడ్డు సాఫ్ కానికే. అంతవరకు అయితే ఇక మేము సాఫ్ చేసి వెళ్ళిపోయినాం. ఈ కొన్ని వాగుపట్ల పొలాలు కూడా బాగా నష్టమైనాయి పంటలు. ఇక ఎప్పుడు లేని వాగి ఇప్పుడు వచ్చేసింది. కొన్ని ఏళ్ల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్. సమీప మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఇలానే కురవాలని చెప్పేసి ఇంకా తమకు తోచిన విధంగా పూజలు చేస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు, దేవుని కూడా కోరుకుంటున్నారు. శంకరపల్లి, అదేవిధంగా చేవెళ్ల గ్రామస్తులు అయితే ఈ వరద నీటిని చూడడానికి చాలా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. గ్రామస్తులు కూడా ఇంకా వర్షాలు పడాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో సుధీర్, ఎన్టీవీ, చేవెళ్ల నుంచి.